స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు వేములవాడ పట్టణంలోని మహంకాళి గుడి దగ్గర బుధవారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారత నారీశక్తిని చాటి చెప్పిన గొప్ప నాయకత్వం, విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని నడిపిన ధీరత్వం మాజీ ప్రధాని ఇందిరాగాంధీదని అన్నారు. సంక్షోభాలను సవాలుగా స్వీకరించి గెలిచిన సంకల్పం, దేశ ప్రగతి, పేదల అభ్యున్నతి, చెరగని ధీరవంతిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. బ్యాంకులను జాతీయకరణ చేసి ధనికులే బ్యాంకులు దాచుకోవడం కాకుండా ప్రతి ఒక్కరూ బ్యాంకులో డబ్బులు దాచుకునే విధంగా చేసిన గొప్ప వ్యక్తురాలు ఇందిరాగాంధీ అని అన్నారు. ప్రతి ఒక్క పేదల కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు బింగి మహేష్, కూరగాయల కొమరయ్య, చెరుక రమేష్, పులి రాంబాబు, ఇప్పపుల అజయ్, ముప్పిడి శ్రీధర్, కోయల్కార్ మస్తాన్, కట్కూరి శ్రీనివాస్, కోలకాన్ రాజు, జ్ఞాత నవీన్, బొందిల మహేష్, మైలారం రాము తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ మాజీ ప్రధాని జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల వేసి నిర్వహించడం జరిగింది. అసలు రాజభరణాలు రద్దు చేసినటువంటి ఇందిరాగాంధీ, అలాగే బ్యాంకులను జాతీయం చేసినటువంటి ఇందిరాగాంధీ, అలాగే కూడు గుడ్డ నినాదంతో ప్రతి పేదవారి ఇంటిలో వెలుగెందిన మన ఇందిరాగాంధీ ఈరోజు మన మధ్యలో లేకున్నా కానీ వారి ఆశయాల సాధన కొరకు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ ఆశయ సాధనను ముందుకు తీసుకుపోకుంటూ, అలాగే ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇందిరాగాంధీ ఆశయ సాధనలనే ముందుకు పోతున్నాడు. ఈరోజు మాజీ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది. మరియు భారతదేశానికి వన్న తెచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీని దేశంలో కానీ ప్రపంచ స్థాయిగా తీసుకువెళ్ళినట్టు ఒక వీర వనిత ఇందిరాగాంధీ గారు. ఒక ప్రజల గురించే ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహిళగా మేము చెప్పుకుంటున్నాము. ఆమెకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. పేదలకు ఎన్నో అభివృద్ధి పథంలో నడపడానికి మన ఇందిరాగాంధీ గారు ఒక భారత ప్రధాని, దివంగత ప్రధాని గారు ఉక్కు మహిళగా పేరు పొంది, అలాగే పేదల కోసం నిత్యం పరితపిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వీరవనితగా ఉక్కు మహిళగా పేరు పొందినటువంటి ఇందిరాగాంధీ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే చంద్రగిరి శ్రీనివాసరావు అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దేశంలో అనేకమైన రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు ఉన్నాయి. కానీ దేశం కొరకు, దేశం ప్రజల కొరకు నివాళులు అర్పించి ఆ ప్రజల కొరకు వాళ్ళ ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా ఆ కుటుంబం త్యాగదన ఫలితమే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలు ఉంటుందంటే ఆ గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ గారు అయితేనేమి, రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, గాంధీ కుటుంబం మొత్తం సభ్యులు కూడా దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఈ గాంధీ కుటుంబం ఇందిరాగాంధీ గారికి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం, వారు ఇచ్చిన అమలు ఏదైతే దేశంలో జరపాలని చెప్పినటువంటి అమలు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు గౌరవనీయ వేములవాడ ఎమ్మెల్యే మరి ఆర్ శ్రీనివాస్ గారు కూడా వారు ఇచ్చిన నినాదం, వారు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ముందరికి తీసుకెళ్లడం మనందరం రోజు నిత్యం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశానికి వెన్నుముక కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి
మరి వారి సలహాలు సూచనలు అందరూ కూడా మనం తూచా తప్పకుండా చేయాలని చెప్తూ జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ సేవలను గతంలో చేసినటువంటి సేవలను గుర్తు చేసుకొని రానున్న రోజులలో వారి ఆలోచన విధానాన్ని వాళ్ళ ఆలోచనను మరి ముందుకు తీసే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ఈ దేశంలో మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల వెనుక నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరికీ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పట్టణ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అంటే మన ప్రతి నియోజకవర్గంలో మన ఇందిరమ్మ ఇండ్లు 3 కలర్లతో వెలువెలుతుంది. అదేవిధంగా ఇవాళ గృహ నిర్మాణాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం ఇప్పుడు ఆశీర్ణ గారు దగ్గరుండి మన వేములవాడని సత్యశామలం చేస్తున్నాడు. అదేవిధంగా రోడ్ల వెడల్పు కానీ, మన టెంపుల్ దేవస్థానం కానీ అన్ని విధాలుగా మన వేములవాడని సత్యశామలుగా ముందుకు జరుపుతున్నాడని మన ఆశీర్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాజీ ప్రధానమంత్రి మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఆమె నాయకత్వంలో మా రేవంత్ రెడ్డి గారి అదే స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నాడు. అదేవిధంగా మా ప్రభుత్వ వైపు మా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి వేములవాడ నియోజకవర్గంలో నిరుపేదవాడు ఉండద్దు, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని శబ్దం చేసి ఛాలెంజ్ తీసుకొని ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు 600 పైచీలకు స్టార్ట్ అయినాయి. ఒక నెల రోజుల్లో పట్ల మొత్తం ఇళ్లకు పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకా 3000 మందికి వేములవాడ పట్టణానికి సంబంధించిన నిరుపేదలకు 3000 మందికి ఇల్లు ఇచ్చడానికి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. నిరుపేదల వ్యక్తి, పేదల పెన్నిది ఆశీర్ణ గారు రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోటీ చేసినా భారీ మేరతో గెలిపియాలి. అందరినీ నిరుపేదలకు వచ్చే ఫలాలన్నీ మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ అన్ని అందిస్తుంది. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు ఎక్కడ పోటీ చేసినా ఆశీర్వదించి భారీ మేరతో గెలిపేయాలి. అందరూ నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో అత్యధిక ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యమే వెళ్తుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు అన్ని దేశంలోనే పెద్దగా ఇందిరమ్మను ఆచేసుకొని ఇలా ఇంత ఘనంగా మా వేములవాడ టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇప్పుడు మన నియోజకవర్గం డెవలప్మెంట్ లో మన ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆశీనన్న గారు ఎంతటి చక్కటి అభివృద్ధి పనులు చేస్తున్నారో అందరూ గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థల్లో, ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలు ఆరతూరు పట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం చెప్తున్నాను. బ్యాంకులు ఒక ఉన్నత వర్గాలే దాచుకునే విధంగా ఉండే ఆ బ్యాంకులను ప్రతి ఒక్క బ్యాంకును ఇలా జాతీయం చేసి పేదలకు గిఫ్ట్గా ఇచ్చిన ఘనత ప్రతి పేదవాడు కూడా ఇలా బ్యాంకులలో దాచుకునే విధానం తీసుకొచ్చి ఇలా జాతీయం చేసిన విధానం ఏదైతుందో పెద్దలు ఇందిరాగాంధీ గారికే దక్కుతుంది అనేది మనం చెప్పక తప్పదు. ఇలా రాజరికం అప్పుడు మన భారతదేశంలో 250 మంది రాజులు ఉంటే రాజభరణాలు వారికి ప్రతి సంవత్సరం కొన్ని వేలు, కొన్ని లక్షలు కట్టే విధానం ఉండే. అటువంటి విధానాన్ని రద్దు చేసి, రాజభరణాన్ని రద్దు చేసి గరీబు వ్యవస్థను డెవలప్మెంట్ చేసిన ఘనత ఇలా పెద్దలు ఇందిరాగాంధీ గారు. ఒక విధంగా చూడండి, ఇలా వృత్తిదారులకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఇలా అసైన్మెంట్ భూములు ప్రతి పేదవారికి 2 ఎకరాల నుండి 3 ఎకరాలు పంచి ప్రతి పేదవాన్ని, రైతాంగాన్ని తయారు చేసిన ఘనత ఇలా పెద్దలు ఇందిరాగాంధీ గారిది. ఇందిరాగాంధీ చేసిన సేవలు మరవలేని. ఇలా ఇప్పటికి కూడా మన ఇందిరమ్మ ఇల్లు ఇలా కడుతున్నామంటే, ఆమె పేరు మీద కడుతున్నామంటే ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి.